నాకు ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు ఎవడూ లేడు. కానీ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కానీ, అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కానీ, లేదా లింగమును కానీ భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసిన వాడు గుహాత్తపి అంటే కుమారస్వామి కంటే నాకు ప్రియ ఇష్టుడు, నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు. ఆ శుభదినం నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాఫలం లభిస్తుంది. పూజ కూడా చేయక్కర్లేదట. అలం దర్శన మాత్రేణ ఫలం తస్మిన్ దినే శుభే. ఆ రోజు నా దర్శనం అనంత ఫలితం ఇస్తుంది. కేవలం దర్శనం చాలు. ఇంకా అభ్యర్చనం చేదధికం ఫలం వాచాం అగోచరం. ఇక దర్శనమే ఎంత ఫలితం ఇస్తే అర్చన చేస్తేనో భక్తితో అర్చన, మళ్ళీ అది కూడా అభ్యర్చనము అని అడిగిన అర్చన మళ్ళా. అభ్యర్చనం అంటే శ్రద్ధతో చేసే పూజ. ఆనాడు అంటే మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత శ్రద్ధతో నన్ను పూజించిన వాడికి వచ్చే ఫలం మాటలతో వర్ణించలేం, దృష్టితో చూడలేం. వాచాం అగోచరం, వాక్కులకి దొరకదు, దృష్టికి దొరకదు, అంత మహాఫలితం ఇస్తుంది.